ప్రణవునకు తార అని, ధ్రువము అని కూడా ప్రశస్తి ఉన్నది. ఇప్పుడే చెప్పాను కదా, ఈ లోకాల్లో ఇప్పుడు ఏమ్మా ఈ తారాదేవికి ఏమ్మా ప్రణవము, ఓంకారము ప్రణవము, అవునా? అలా అని పిలుస్తారు. అలాని ధ్రువము అని కూడా పిలుస్తారు. ధ్రువ నక్షత్రము అంటారు కదా, అంటే అన్ని నక్షత్రాలకి కూడా తారాస్థితిలో ఉన్నది ధ్రువ నక్షత్రం. అర్థమైందా? తారలకే తార ధ్రువ నక్షత్రము, అవునా? అన్ని నాదములు ఓంకారం నుంచి వస్తున్నాయి. ఏమ్మా అమ్మా అన్ని నక్షత్రములు కంటే పైన ఉన్నది ధ్రువము. ఇవన్నీ కూడా తారాస్థితిలో ఉండేవి అన్నమాట. దాన్ని ప్రణవము అంటారు. శబ్దశక్తిగా దానిని ప్రణవము అంటారు. దానిని తార అని, ధ్రువమని కూడా ప్రశస్తి ఉన్నది. శబ్దశక్తిని ఏమంటారు? ప్రణవము అంటారు. అంతే కదా, ఓంకారం నుంచి సర్వ సృష్టి వచ్చింది కదమ్మా. సైన్స్ శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారుగా. అంతేగా. ఓంకారం నుంచి 50 వర్ణములు వచ్చాయి, అన్ని భాషలు వచ్చాయి, అన్ని సాహిత్యం అంతా కూడా వచ్చింది. నాదము నుంచి అక్షరాలు వచ్చాయి కదమ్మా. అది మొగ్గ నుంచి పువ్వులు వచ్చాయి కదమ్మా, అవునా? దానికి పువ్వుకి తారాస్థితి ఏమిటి? కింద విత్తనము, అవునా? పండు తార. అట్లా విత్తనము నుంచి మొక్క, మొక్క నుంచి పుష్పములు, పుష్పముల నుంచి ఫలములు. అట్లా అన్నమాట ఈ సృష్టి వచ్చింది అని చెప్తున్నారు. నాదము నుంచి, ఓంకార ప్రణవము నుంచి ఈ సృష్టి వచ్చినది అని. అర్థమైందా? సింపుల్ గా. కొద్దిగా డల్గా చెప్తున్నానమ్మా, ఎందుకంటే ఇంకా బడలిక తీరలేదు. అయినా కూడా డేట్ ఏముందమ్మా, కాలం ఇలా అయిపోతుంది. అందుకే ఇంకా నేను పట్టుబట్టి చెప్తున్నాను. ప్రణవమునకు తార అని, ధ్రువమని కూడా ప్రశస్తి ఉన్నది. ఇది కేవలం తార యొక్క స్థూల రూపము. ఈ ఓంకారము, నువ్వు చూస్తున్న ఓంకారము నుంచి సృష్టి వచ్చిందండి స్వామి అని అంటున్నావు కదా, ఇది తార అమ్మవారి యొక్క స్థూల రూపము. స్థూలములోనే నువ్వు కోరికలు కోరుకుంటున్నావు తారా మంత్రం చెప్పుకొని. ఇంకా పైన చాలా ఉన్నాయిరా బాబు అంటుంటే వినిపించుకోవట్లేదు. ఇహములోనే నువ్వు తృప్తి చెందుతున్నావు, మాయలోనే తృప్తి చెందుతున్నావు. ఎందుకు చేసుకున్నావు? అలాంటప్పుడు ఆ తారామంత్ర సిద్ధి ఎందుకు చేసావు? ఒక డబ్బు కోసమా? పేరు ప్రఖ్యాతల కోసమా? ఇదా తారాస్థితి అంటే? ఇది కాదు కదా. ఇంకా ఉంది. తారలకే తార, మహాతార పైన ఉన్నది. ఓంకారం పైన హ్రీం ఉన్నది, శ్రీం ఉన్నది, ఈం ఉన్నది. అవన్నీ వదిలేసి కిందవి పట్టుకున్న ఓంకారంలో సృష్టి వచ్చింది కదా. ఇదే స్థూల రూపం కదా అమ్మవారిది. ఈ కోరికలే, ఈహంలో ఉన్న కోరికలే కోరుతున్నావు. నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, ఇది కావాలి, నా పిల్లలు బాగుండాలి. ఇదంతా ఓంకారం నుంచి వచ్చిందే కోరుతున్నావు. నువ్వేం తారా మంత్ర సిద్ధి పొందావు? సరే, నేను సిద్ధి పొంది చివరికి ఇది కోరుకోవటం ఏంటి? ఎంత అజ్ఞానము, ఎంత అవిద్య. ఇప్పుడు చాలా మంది ఉపాసనలు చేసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా? రాజ్యాల కోసమును, అధికారాల కోసము ఈ ఈ దశమహావిద్యలు దానికి పనికి వస్తున్నాయి. భగవద్గీత చనిపోయినప్పుడు వినిపించడానికి పనికి వచ్చింది అన్నట్టు భగవద్గీత ఎంత ఉందమ్మా? మిగతా అన్ని పవిత్ర గ్రంథాలన్నీ కూడా వాళ్ళు ఎలా కొలుచుకుంటున్నారు? మనం చూడండి, మనిషి పోయిన తర్వాత ఒక్కసారి వింటాం, మళ్ళీ మన జీవితంలో ఒక శ్లోకం కూడా చెప్పుకోం రోజు. ఇది మనంతటా మనం ఎలా దిగజారిపోతున్నామో చెప్తున్నాం. నిన్ను నువ్వు గౌరవించుకోలేని వాడు పక్కవాడు గౌరవించలేదని ఏడవటం ఎందుకు? ముందే నిన్ను నువ్వు గౌరవించుకో. నీ భగవద్గీతని గుండెకి పెట్టుకో, నీ తారాదేవిని గుండెకి పెట్టుకో. పక్కవాడు భయపడతాడు, దానికి నమస్కారం చేస్తాడు, లేదా దాని జోలికి రాడు. నువ్వే నీ భగవద్గీతని నువ్వే తక్కువ చేసి మాట్లాడితే పక్కవాళ్ళు ఏముందమ్మా? ఈ రోజులో ఫ్యాషన్ అయిపోయింది. బుద్ధి కర్మానుసారేనా? అదే ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు.
మన మతాలు కూడా మన మతాన్ని మనం కాపాడుకోవాలి, సాంప్రదాయాలు కాపాడుకోవాలి. పిల్లలకి ఏమి ఇస్తాం? మిగతా అయిపోయింది ఆ మతం. మతం అనేది ఎప్పుడు జీవనది కదమ్మా. గంగా మరి కాశీ ఎప్పటి నుంచి మరి కాశీకి వెళ్ళాం, కాశీలో మరి గంగా నది ఎప్పటి నుంచి ఉంది? మనం ఒక్కళ్ళమే చేసాం ఆ స్నానం. ఎన్ని శరీరాలు మునిగి తేలాయి, అవునా? ఎన్ని తర్పణాలు చేశారు, ఎన్ని ఆత్మలు అక్కడ ముక్తిని పొందాయి. మనమేం గౌరవించుకోలేనప్పుడు పక్క వాళ్ళు ఏం గౌరవిస్తారమ్మా? ఇవన్నీ నేను బాధతో చెప్తున్నాను, ఇవన్నీ గమనించే నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఆటోమేటికలీ రెస్పెక్ట్ విల్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. నిన్ను అందరూ గౌరవిస్తారు. ఈ తార కారణమైతే పుంలింగముగా తార అని చెప్పబడుతుంది. ఈ తార పుంలింగము అంటే పురుష రూపంలో, పుంలింగములు అంటే మేల్ జెండర్ అని, ఆమెని తార అని అంటారు. నిజానికి జ్యోతికి లింగము లేదు. ఆ తార అమ్మవారు ఏమిటి? జ్యోతి. ఆ జ్యోతికి లింగము లేదు. స్త్రీలింగము పురుషలింగము అని లేదు. ఎక్కడో నువ్వు చూసావనుకో, ఎవడో ఉపాసన చేస్తూ తారా అమ్మవారంటే ఆడ కదండి అని ప్రశ్నలు వేయకూడదు అని చెప్తున్నారు. అది జ్యోతి అంటున్నారు. ఈ ఈ ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు తారా విద్యని నేర్చుకుంటారు. మీకు అర్థం అవుతుంది కదా నాన్న, తారా విద్య అంటే ఏమిటి? కార్యబ్రహ్మ రూపంగా భావిస్తే శ్రీలింగముగా తారా అని అంటారు. కార్యబ్రహ్మము అంటే ఏమిటి? శివుడి యొక్క కోరిక తీర్చటము, సృష్టిని చేయటము అమ్మవారు కదా, శక్తి కదా. సో అలా తీసుకుంటే ఆ తల్లి భావిస్తే శ్రీలింగముగా తారా అని అంటారు. మనందరం ఎక్కడి నుంచి వచ్చాము? బిందువు నుంచి వచ్చాము గురువు గారు అంటారు. మరి మనందరికీ అది తార, అవునా? శ్రీం నుంచి హ్రీం, హ్రీం నుంచి ఓం, ఓం నుంచి పంచీకరణ జరిగి మనం పుట్టాం కదమ్మా. మనకేమైంది? బిందువు తార. అది ఎలా పుట్టావు? అమ్మవారు పుట్టించిందండి అంటున్నాం. అయ్యవారు కాదుగా, అమ్మవారు అంటున్నాం. ఆమె కార్యబ్రహ్మ. ఆమె అలా చూసుకుంటే ఆమె ఏమవుతుంది? స్త్రీలింగముగా తార అవుతుంది. చూసావా? నీ పుట్టుకకే తార ఆమె. నువ్వేమనుకుంటావు? నా తల్లి గర్భం నుంచి నేను పుట్టాను అంటున్నావు. అదే తారలకే తార, మహాతార అది. మీ వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఓంకారం. ఓంకారం ఎక్కడి నుంచి వచ్చింది? హ్రీంకారం. హ్రీంకారం ఎక్కడి నుంచింది? శ్రీంకారం నుంచి వచ్చిందండి. అది తార. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు? శ్రీం నుంచి పుట్టానండి, హ్రీంగా వచ్చానండి, ఓంకారముగా పంచీకరణ జరిగి నేను గర్భ వాసాన్ని అనుభవించి పుట్టాను అని అంటావు. ఇది ఏనన్నా అర్థమైందా? ఎంత కష్టమో చూడండి. ఇది ఎవరికి అర్థం కాదమ్మా. ఇప్పుడు ఇవన్నీ నీకు అర్థమైనవి అంటే తారాదేవి అనుగ్రహం ఉందని. లేదు అంటే ఈ జన్మకే కాదు, ఏ జన్మకే నువ్వు తారామ్మవారి గురించి తెలుసుకోవాలి. ఇది నీకు అర్థమైంది అంటే అమ్మ అనుగ్రహం నీకుంది అని, నీ దగ్గరగా నిన్ను అనుగ్రహించింది అని. నువ్వు ఆ తారామంత్రం చెయ్యకపో, కనీసం ఆ తల్లి పుణ్యవచనాలు వినటం కూడా మనకి పుణ్యగతులే వస్తాయిగా. ఆ పుణ్యమే ఆ తారాస్థితిలో నిన్నే తీసుకెళ్తుంది అమ్మవారు. అర్థమైంది అంటే అనుగ్రహం ఉంది, అర్థం కాలేదు అంటే అనుగ్రహం లేదని. దశమహావిద్యలో చాలా మందికి ఈ భూమి మీద ఎవరికి తారా విద్య అనేది ఏంటి అనేది తెలియదు. అందుకే వాళ్ళు కేవలం మంత్రం ద్వారా ఆ శక్తిని లోబర్చుకొని నాకు తారాసిద్ధి అయిందనే వాళ్ళే ఎక్కువ. మరి అయిందో లేదో ఆ భగవంతుడికి, ఆ తారాదేవికే తెలియాలి. అందరూ అంటారు కదమ్మా నాకు అయిందని. ఏంది అయ్యింది? ఏమైంది? వాడు బొందయింది. ఏం తెలుసు వాడికి? తలకిందులు తపస్సు చేసిన వాళ్ళకే దిక్కు లేదు. ఇప్పుడే చెప్తున్నాడుగా గురువు గారు, మహామహులకే అసేత్ హిమాచలం తిరిగినా కూడా వాళ్ళకి కాలేదు. నీ ఇంట్లో కూర్చొని నాకు తారాసిద్ధి అయిందంటే అది. నిజానికి జ్యోతికి లింగము లేదు, అది లింగరహితము. కాబట్టి మధ్యగా దాన్ని సానుభూతి చేసుకోవడానికి ఒకప్పుడు ఆ జ్యోతిని అమ్మ అని, అందుకే దానికి
లింగరహితము అన్నారు. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఆ జ్యోతిని చాలా మంది ఏమని పిలుస్తారు? అమ్మ అని, ఒకప్పుడు అయ్యా అని పూజ చేయవచ్చు. ఈ సాంప్రదాయం వేదకాలం నుండి కూడా ఉన్నది. వేదముల్లో కూడా ఇది ఉన్నది. ఆ జ్యోతిని అమ్మ అని, నాన్న అని. అవునా? శ్రీ సూక్తం చూడండి, వేదకాలం నాటివేగా ఇవన్నీ. సూత్రాలు, సూక్తులు, వేదములు ఇవన్నీ. హిరణ్యవర్ణమని పురుష సూక్తము. అవునా? ఇవన్నీ ఈ యొక్క అమ్మవారిని, తారని, జ్యోతిని అమ్మ అని, అయ్యా అని పూజ చేయవచ్చు. ఈ సాంప్రదాయము వేదకాలము నుండి ఉన్నది. ఆ జ్యోతిని అయ్యా అని అంటే దానిని బ్రహ్మమని అన్నారు. పురుషంగా తీసుకుంటే బ్రహ్మండి. నా పుట్టకి మా నాన్నగారండి కారణం అని ఎలా నువ్వు అంటావో, ఈ సర్వ సృష్టికి ఈశ్వరుడండి, ఈశ్వరేచ్ఛండి. ఆయన్ని బ్రహ్మ అని, అమ్మ అంటే దాని శక్తి అన్నారు. అది ఆదిశక్తి అన్నారు. ఆయన శక్తిని ఏమన్నారు? అమ్మ అన్నారు. సో ఆయనలోనే అమ్మ ఉంది, ఆయనలోనే అయ్యగారు ఉన్నారు. కామేశ్వరుడు పరమాత్మ అంటే అది. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నీ శరీరము శివుడు, నీ లోపల ఎవరున్నారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఎవరు మాట్లాడిస్తున్నా? అమ్మ. అందుకే అమ్మ పలుకు జగదంబ పలుకు. నీ ప్రతి మాట కూడా, ప్రతి ఆలోచన కూడా, లోపలంతా కూడా నీ ఆలోచనలు, ఊహలు, నీ అనుభూతులు అన్నీ కూడా శ్రీమయం చేసుకోవాలి. మంచి భావాలు రావాలి అంటే అమ్మవారి, అందుకే జ్ఞానము మంత్రము ఇచ్చారు. ఆ రకంగా నీ నోటి నుంచి మాట కూడా అలానే ఉంటుంది, అమ్మ పలుకుగా ఉంటుంది అని మంత్రం ఇచ్చింది. అంతేగాని దానివల్ల నేనేదో అవుతానని కాదు, అక్కడ నాకేవో వచ్చేస్తాయి అని కాదు. నీ మంత్రం చేస్తున్నావు, ఓం ఐం క్లీం సౌః, సౌ క్లీం ఐం, ఓం ఐం క్లీం సౌః ఇలా చెప్తున్నావు అనుకో, నీకు ఇప్పుడు పుట్టే ఆలోచనలు, పుట్టే ఊహలు, అవి అక్షర రూపం దాల్చినప్పుడు, వైఖరిగా వచ్చినప్పుడు ఎంత అందముగా ఉంటుంది. అవునా? అదనమాట చెప్తున్నారు. శక్తి అన్నారు దాన్ని. సో అమ్మ ఎప్పుడూ కనిపించదు, అమ్మ ప్రేమే కనిపిస్తుంది. అవునా? నువ్వు కనిపిస్తావు, నీ మనసు ఎవరికి కనిపించదు. మన మనసులు కనిపిస్తాయా? కానీ ఆ మనసు ప్రేమమయంగా ఉంటుంది. అదే అమ్మ. ఓసారి మనమే ఏం చేసుకుంటాం? ఓదార్చుకుంటాం. అవునా? నీలోనే అమ్మ ఉంది, నీలోనే అయ్య ఉంది. అది పురుషుల్లో గాని, స్త్రీలో గాని, నపుంసకుల్లో గాని, ఎక్కడ ఈ 84 లక్షల జీవరాశుల్లో ఈ శక్తి, శివాశక్తి అన్నది ఎప్పుడూ ఉంటుంది. ఏమ్మా? ఒకటేమో కార్యబ్రహ్మము, ఒకటేమో కారణబ్రహ్మము. అర్థమైందా? తారా అంటే అదమ్మా. శ్రీ విద్యాపరంగా తారాదేవిని అర్థం చేసుకోవాలి. తారా అమ్మవారంటే గురువు గారు ఏదో చెప్తారు, మనం ఏదో వింటాం, మంత్రం ఇస్తాడు, దాన్ని మనం చేసుకుంటాం, దానివల్ల మనకి లాభాలు వస్తాయి. ఈ మార్గంలో నా దగ్గర రావద్దు. నేను ఎప్పుడు కూడా అమ్మ పాదాల దగ్గర పడి ఉండేవాడిని. ఎందుకంటే శరీరం ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. అలాంటప్పుడు నాకు కోరిక ఎందుకు? ఎందుకమ్మా? ఏం చేసుకోవాలి? ఎందుకంటే తారాదేవి అడగకుండానే ఇచ్చే తల్లి. అదేంటమ్మా నేను ఇదే కోరుకుంటున్నాను, అది నీకెలా తెలిసింది? అంత శక్తి ఉన్న తారాదేవి ఆమె. నీకేది అవసరం నాకు తెలుసు, నువ్వు చెప్తే కానీ నాకు తెలియకపోవటం ఏంటి అదవా? అర్థమైందా? ఎందుకంటే ఆమె నీలోనే ఉన్నది కాబట్టి నీ విషయం తెలియదు ఆమెకి. చెప్పు. అవునా? మనం కూడా మనుషుల్లో కూడా చూడండి, వాడు నా మనసులో ఉన్నాడు, నా మనసు అంటే ఏంటో వాడికి తెలుసు అని నువ్వు అంటావు. ఎలా ఉంటావు వాడు నీ మనసులో? ఎందుకంటే వాడి గురించి నువ్వు ఎప్పుడు తప్పిస్తున్నావు కాబట్టి, వాడు కూడా నీ గురించి తప్పిస్తున్నాడు కాబట్టి, ఇద్దరు ఒకటిగా జీవిస్తున్నారు మనసులో. నీకు బాధ కలుగుతుంది, ఈ మాట అంటే పక్క ఆమె బాధపడుతుంది అన్న విషయం వీరికి ముందే తెలుస్తుంది, అందుకే ఆ మాట అండు. చూసారా? మరి మనుషులకే సాధ్యమైనప్పుడు మరి అమ్మవారికి ఎంత సాధ్యం కావాలి? నువ్వు చెప్తేనే తెలిసేదా ఏంటి? నువ్వు చెప్పకున్నా కూడా తెలుసు. నీకు రేపు ఎలా ఉంటుందో అది కూడా చెప్తుంది. రేపు నువ్వు చస్తావే, నీకెందుకు కోరిక అంటుంది. నువ్వు చస్తున్నావు, లయం కోరుకో, ముక్తి కోరుకో. ఏం రాసి పెట్టిందో నీకు తెలియట్లేదు. ఆ తల్లి దయ ఉంటే అది కూడా చెప్తుంది. రేపు నువ్వు పోతున్నావు, ఇంకేం అడుగుతావు? కోరిక చెప్పు అంటుంది. ఈ పాదాల దగ్గర చేర్చుకో తల్లి అనుకుంటే, అలా అడుగు, ఇగో ఇస్తున్నాను పో అంటుంది. అందుకే
ఊరికే దేవుళ్ళు కోరికలు తీర్చేవాళ్ళు కాదు వాళ్ళు. ఆ ఉద్దేశంతో నువ్వు ఎప్పుడూ కూడా ఈ ఆధ్యాత్మికంలో రావద్దు. ఆది భౌతికంలోనే కష్టపడి సంపాదించుకొని సెటిల్ కండి. మీకెందుకు ఇవన్నీ ఆధ్యాత్మికం? చాలా కష్టమైంది. ఇట్స్ వాకింగ్ ఆన్ ది రాజర్ షేడ్స్. కత్తి మీద సాము లాంటిది. ముఖ్యంగా శిష్యులేం బాధ పెడతారు ఎక్కువ. గురువుల్ని గాని, శిష్యులకు కూడా ఇంటి వాళ్ళే బాధ పెడతారు. నీ జ్ఞానానికి, యోగానికి ఎవరో అవరోధాలు కలిగిస్తూనే ఉంటారు. చాలా కష్టంగా ఉంటుందమ్మా ఈ జీవితం. అన్నీ భరించాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటో మనకి తెలియవు. నాకు అన్నీ తెలుసు. తారా అమ్మవారు నాకు అన్నీ చెప్తుంటుంది. నా శ్రీ లలితా పరాభట్టారిక నాకు అన్నీ చెప్తూ ఉంటుంది. ఎవరు ఎంతవరకు ఉంటారు, ఎలా వెళ్ళిపోతారు, ఎలా మోసం చేసేది కూడా నన్ను నేనే ఆ తల్లే కాపాడుతూ ఉంటుంది. పరంపరని నన్ను. నాకేం బాధలేదు. ఆ పాపం వాళ్ళే మూట కట్టుకుంటారు. ఆ ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు వాళ్ళే ఇంకా పెంచుకుంటున్నారు పాపాన్ని. నేనెందుకు కొత్తగా శాపాలు పెడతా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని బాధలు తట్టుకోవాలి. ఆ తట్టుకున్న వాళ్ళంటేనే అమ్మవారికి ఇష్టం. అంతేగాని సుఖంగా ఆధ్యాత్మికంలో సుఖపడటానికే ఉంది అని ఆ భావంతో రావద్దు. గురువులే మెస్సైలు ఉన్నారు కదమ్మా. ఏ ఏ ఏ ఏ మెసెంజర్ ఆఫ్ గాడ్ దేవదూతలు ఎవరు సుఖపడి చచ్చారు చెప్పు? ఎవరు సుఖపడ్డారమ్మా? సుఖం అంటే ఏమిటి చెప్పండి? వాళ్ళు సచ్చితానంద పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని గడిపారు. ఏమ్మా? అందుకే మీరు ఎప్పుడు వాళ్ళ గురువులు చెప్పేది వినండి. చివరికి అమ్మవారిని చేరుకుంటారు. లేదు అంటే జన్మ పరంపరలో వస్తూనే ఉంటాయి. డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం అమ్మవారు జీవితానికి ఒకే ఒక్క వరం ఇస్తుంది. అమ్మా, నాకు ఈ జీవితంలోనే నువ్వేంటో తెలియపరిచావు. ఇంతకంటే గొప్ప వరం ఏంటమ్మా? దేవుడి విలువ తెలిసింది అన్నప్పుడు మనుషుల విలువ ఏముందమ్మా ఈ రోజుల్లో? డబ్బు పడేస్తే మనుషుల విలువలు మారిపోతూ ఉంటాయి. కానీ దేవుడు అలా మారడు కదమ్మా. అమ్మా, ఇటువంటి దివ్య సంస్కారం నాకు ఇచ్చి నీ దగ్గర నీ భావనే నాలో నిలిపి ఎప్పుడు అమ్మా నిన్నే అర్చిస్తూ, నిన్నే తలుస్తూ, భావిస్తూ పూజ చేసుకుంటున్నాను, గురుసేవ చేసుకుంటున్నాను అన్న వాళ్ళకి అమ్మా ఆ తల్లి ఎప్పుడు మోసం చేయదు. తన దగ్గరికే రప్పించుకుంటారు. అటువంటి దేవతామూర్తులు వాళ్ళు. ఏమ్మా, అటువంటి వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం మేము గురువులు. డోంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. నా జీవితం నా ఇష్టం అనేది కాదు ఇది. నీ జీవితం నీ ఇష్టం కూడా అమ్మవారు కలిగిస్తేనే నీకు ఇష్టం జీవితం మీద, లేదా వెంటనే అయిష్టం చేస్తుంది. తెలుసా అమ్మా? వైరాగ్యం వచ్చేస్తుంది. జీవితం శూన్యం అంటావు. డబ్బులు వచ్చినప్పుడు అబ్బో జీవితమే గొప్పదండి అంటావు. ఈ రెండు పలికించేది కూడా అమ్మవారే. ఇచ్చేది, పుచ్చుకునేది. ఇస్తుంది, మళ్ళీ తీసుకుంటుంది కూడా. అన్నీ వెనక్కి. మీకు తెలియని విషయాలు. మరి జీవితం ఇచ్చింది కదమ్మా, అనుభవించమని చెప్పింది. అనుభవించే టైంకి మన టైం అయిపోయింది. ఏం అనుభవించవు? జన్మ ఇస్తుంది, మృత్యువు ఇస్తుంది. ఇదే ఇవ్వటము, తీసుకోవటము అంటే. పుట్టుక ఇస్తుంది, అలానే నీ జీవితాన్ని కూడా మొత్తం తీసేసుకుంటుంది. చివరికి నీ లెక్కలన్నీ సున్నా చేస్తుంది. ఏం తీసుకున్నావు అంటే, ఏం తీసుకున్నాను, చనిపోయాను కదా అంటావు. ప్రాణం పోయింది కదమ్మా. అందుకే అంటారు, ఏం తీసుకెళ్తావురా పిచ్చివాడా అంటారు పైకి. చూడు, కనీసం పోయేటప్పుడు గురువు గారి యొక్క కరుణ, దయ, జాలి, వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నావు అనుకో, ఇవన్నీ నిన్ను ఉత్తమ గతుల్లోకి చేరుస్తాయి. పై దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు. మహాభారతంలో లేదు? కర్ణుడి మీద ఎంతమంది జాలి చూపించారు? శ్రీకృష్ణుడే వచ్చి అర్థించాడు. అవునా? ఎంత కరుణ ఆయన మరి పొందాడు వాడు. పోయేటప్పుడు ఇచ్చిపోయాడు. మరి వాడి గతులు ఏమిటో మరి మీకు తెలుసు. నేనేం కల్పించి చెప్పట్లేదుగా. భాగవతాలు తీసుకోండి, ఏదైనా తీసుకోండి అమ్మా. ఎంతటి శిబి చక్రవర్తులు తీసుకోండి, ఎవరైనా కూడా ఏమ్మా వాళ్ళు అది ఎంత ఇచ్చినా కూడా ఆ దేవుడికి కృతజ్ఞతగా ఉన్నారు కాబట్టి వారికి అటువంటి ఉత్తమ గతులు అమ్మవారు ఇచ్చింది. వాడు రాక్షసుడిగా పుట్టిన గతి వారి సంస్కారాన్ని బట్టి వాడికి ఆ యొక్క ఉత్తమ గతులు ఇచ్చారు. అది చెప్తుంది. అంతేగాని మోసంతో ఎక్కువ కాలం మనం జీవించలేము.
ఏమ్మా, మోసం 2 రోజులు మోసం చేయొచ్చు, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ అట్ ఆల్ ది టైమ్స్. ఏమ్మా, ఎప్పుడు మర్చిపోకండి, ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. జీవితం అంటే అది. సో తారాదేవి అంటే ఇది. ఇంకా చూడండి, ఆకాశాన్ని సృష్టించి ఆకాశానికంటే అతీతముగా ఉన్నది ఏదో అది తార. ఆకాశాన్ని ఓంకారంతో ఆకాశాన్ని సృష్టించింది అమ్మవారు. పంచభూతాల్ని సృష్టించి దానికంటే పైన ఉన్నది అది ఏ తార. అలా నువ్వు మాటల్లో ఇలా నువ్వు తీసుకుంటూ పోతే, మూలాన్ని వెతుక్కుంటూ పోతే, మూలానికి మూలముగా ఉన్నది ఏదైతే ఉందో అదే తార అంటున్నాడు. అది ఓంకారానికి మూలం ఏంటమ్మా అంటే హ్రీంకారం అండి అంటావు. హ్రీంకారానికి మూలం ఏది అమ్మా అంటే శ్రీంకారం అంటావు. శ్రీంకారానికి మూలం ఏది అమ్మ అంటే ఈంకారం అంటావు. నీ విషయానికి వచ్చినప్పుడు నేను పుట్టించింది ఎవరమ్మా అంటే మా అమ్మగారు. మీ అమ్మగారిని పుట్టించింది అంటే మా అమ్మమ్మ గారు. అలా నువ్వు చూసుకుంటూ పోతే తారలకే తార ఆ అమ్మవారు. మనందరినీ సృష్టించిన ఓంకారం. ఆమె ఆకాశాన్ని సృష్టించింది అంటే మన యొక్క వంశ చరిత్రలన్నీ కూడా ఆకాశాన్ని నుంచే వచ్చాయి, నీటి నుంచే వచ్చాయి, నీటి నుంచే పుట్టాం. నారాయణీయం చెప్తాను, అది కూడా ఒక ఉపనిషత్తు ఉంది. అలా మన మన మూల పురుషులు కూడా ఈ యొక్క ఆకాశాన్ని నుంచి 84 లక్షల జీవరాశులు పుట్టించింది కాబట్టి ఆమె దానికంటే అతీతముగా ఉన్నది కాబట్టి ఆమె తార అంటున్నారు. చూడండి, అమ్మవారిని ఇప్పుడు చెప్పు, ఏ రూపం పెట్టి నువ్వు పూజ చేస్తావు? అది ఆమె నిరాకార. నీ మీద దయతో ఏం చేసింది? ఫోన్లేవే, నువ్వు నన్ను పిలిచావు కదా, ఓంకారాన్ని భావించు అంటుంది. ఓంకారంలో వచ్చి కూర్చుంది, నీ పూజలన్నీ అందుకుంటుంది. ప్రతివాడు కూడా ఓంకారం లేకుండా ఏ మంత్రములు వేదములు లేవు. నీ జీవితమే లేదు, ఈ సర్వ సృష్టియే లేదు. ఇక్కడే ఉన్నాను కదా ఓంకారంగా, దా అంటుంది. తల్లి ప్రేమ కదా, బిడ్డల్ని తన ఒళ్ళో పెట్టుకుంటుంది. ఆమెకి నీకంటే ఎక్కువ ప్రేమ ఆమెకున్నది. నువ్వేమనుకుంటావు? దేవుడు నా మీద దయ తలచట్లేదు అంటావు. అసలు నీకు ఆమె చూపించిన దయ ముందు నువ్వు పలికిన పలుకులు ఎంతమ్మా? ఆమె దయ ఉంటేనే కదా నిన్ను పుట్టించింది. ఆమె దయ ఉంటేనే నువ్వు అన్నం తింటున్నావు కదా. ఆమె దయ ఉంటేనే నీ శ్వాస వస్తుంది కదమ్మా. ఏమి ఇవ్వలేదమ్మా అమ్మవారు చెప్పు. ఎన్ని ఇచ్చినా ఆమెని మనం దూషిస్తున్నావు. కనుక దైవ దూషణ చెయ్యొద్దు. అవిద్యలో మూర్ఖంగా మాట్లాడొద్దు. నీకు తెలియనప్పుడు దండం దశగునే భవేత్. ఒక నమస్కారం చేసి పక్కకి వెళ్ళిపో. నీ దారి నీదే, అమ్మ దారి అమ్మదే. సృష్టి వెళ్ళిపోతుంది. నీకోసం సృష్టి కాలేదు, నీకోసం సృష్టి స్థితి కాలేదు, నీకోసం సృష్టి లయము కావటం లేదు. నీ ఒక్కరి కోసం పుట్టించిందా చెప్పు అని చెప్తున్నారు. అతీతముగా ఉన్నది ఏదో అది తార. ఆకాశ సృష్టిని చేసి ఆకాశముగా మారినది కూడా తారయే. నీకోసం, నీ మీద ప్రేమతో నువ్వు నీకు చెప్పుకోవటానికి, నీ మూలము చెప్పుకోవటానికి ఆ తల్లి అరుణాము కరుణా తరంగి సాక్షిగా ఆ తల్లి తారాదేవి ఆకాశముగా మారి నీకు కంటికి కనిపిస్తున్నది. ఆకాశం నుండి పంచభూతములను, ఆ ఆకాశం ఇప్పుడే చెప్పానుగా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పంచభూతములను 36 తత్వములను పుట్టించినది కూడా తారయే. అదిగా సృష్టి అంతా ఎలా వచ్చింది? పంచీకరణ జరిగితే నువ్వు పుట్టావు. పంచీకరణ జరిగి నువ్వు పుట్టావు. 36 తత్వాలతో నిన్ను పుట్టించింది ఆ తల్లి. అంటే తారకు వివర్త రూపములు అనేకములు ఉన్నాయి. ఈ తార అమ్మవారికి వివర్త రూపములు అంటే దాని మిర్రర్ ఇమేజెస్ అంటారు. ఇప్పుడు నువ్వు అద్దంలో చూసుకున్నావు అనుకో, నీకు ఒక రూపము. అదే రూపము నువ్వు ఏ గుడిలోనూ అద్దాల మేడ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ నుంచున్నావు అనుకో, అన్ని అద్దాల్లో కూడా నువ్వే కనిపిస్తూ ఉంటావు. వివర్త రూపములు. సో అంటే ఏంటంటే దీని అర్థము, గురువు గారు నేను ఇప్పుడు బాగా చదువుకొని గొప్ప స్థితికి నేను చేరుకోవాలి, తారాస్థితికి చేరుకోవాలి అంటే అది తార వివర్త రూపంలో. గురువు గారు నేను ధ్యానములో ఆజ్ఞాచక్రం దాకా కూడా ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి అన్నప్పుడు అది తార. ఇలా ఇవన్నీ ఎక్కడ నువ్వు
నువ్వు గొప్పది చెప్తావో అవన్నిటి రూపంలో కూడా ఈ తార యొక్క వివర్త రూపములే అంటున్నారు. స్థూలముగా, సూక్ష్మముగా, నీ ఆలోచనలో కూడా అంతే. నీ స్థూలములో నువ్వు చేస్తున్న పనులకు కూడా తారాస్థాయిలుగా పనిచేస్తుంది అన్నది కూడా ఆ తారా అమ్మవారి వివర్త రూపములు నీ నుంచి ఆ పనులన్నీ చేయిస్తోందని. స్థూలముగా నీ లక్ష్యములు, సూక్ష్మముగా లక్ష్యములు, ప్రాణముగా ముఖ్య ప్రాణాన్ని ఉత్పత్తి చేసి ఆత్మగా మార్చుకోవటము కూడా తారాస్థితి అంటారు. ఏమ్మా, ఆ ఆత్మని తీసుకెళ్లి తారాలయం చేయటం కూడా ఈ తారయే. ఇవన్నీ అమ్మవారి యొక్క వివర్త రూపములు అని తెలుసుకో అంటున్నారు. చూసారా, లలితా పరాభట్టారిక బిందువులో కూర్చొని తారా రూపంలో బయటికి వస్తే, అవతారంగా వస్తే, పరా పశ్యంతి మధ్యమ వైఖరిగా వస్తే ఆ తల్లి తార. నిన్ను పుట్టించే వరకు కూడా వదలలేదు, ఆమె తార. ఇదే జీవిని మళ్ళీ తనలో లయం చేసుకోవడం కూడా అది కూడా ఆమె తార. రాకపోకలన్నీ కూడా తారయే. చాలా అది తెలియటయే తారా విద్య. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో ఇదే తారా విద్య. ఎందుకంటే నువ్వేం చెప్తావు చెప్పు, నేను వింటాను. ఇప్పుడు నేను చెప్పింది పక్కన పెట్టు. సరే, ఇప్పుడు ఎవరైతే ఉపాసన చేసి నా దగ్గరకు వచ్చి తారా అంటే ఇది కాదు ఇది అని నువ్వు నాకు చూపించు. లేదా మీరన్నా వెళ్ళి ఎవరన్నా చెప్తుంటే వినండి. వాడు కూడా దీని మీద ఆధారంతోనే మాట్లాడతాడు, కానీ ఇదే ఆధారం అమ్మా. ఆధారం లేకుండా నేను గాలి మేడలు కడతా అంటే ఎట్లా? అంటే వాడి మిడిమిడి జ్ఞానం ఉందని, అవిద్య ఉన్నది అని, తారా అమ్మవారి యొక్క అనుగ్రహం లేదని. ఇది ఆధారము. తారా అంటే అదనమాట. తా అంటే అమృతం. ఈ అమృతాన్ని నువ్వు గ్రోలటం, అమృత సిద్ధిని పొందటం. ఏమ్మా, ఆ అమృత సిద్ధి ఎక్కడుంది? బిందువే అమృత సిద్ధి, శ్రీ బిందువే అమృత సిద్ధి. అదే సచితానంద, అసలైన ఆనందాలు, అసలైన సత్యము, అసలైన సత్ చిత్ ఆనందం అదియే. అంతేగాని నువ్వు నీ మనసు సత్తు చిత్తు ఇది కాదు. సత్ చిత్ ఆనందము కాదు. నేను శరీరంలో పాయసం తాగేసాను నాకు ఆనందం వచ్చేసిందంటే అది ఆనందము కాదు అంటున్నాడు. అసలైన సచ్చిత్ బిందువులో ఉందిరా పిచ్చివాడా అని. అది ఎప్పుడూ కూడా నిరంతరముగా సచ్చితానంద. అది ఇదే ఉంది. తాగుతున్నంతసేపు ఆనందం, గ్లాస్ ఖాళీ అయిపోతే మళ్ళీ మామూలే. దీనికి ఆది మధ్య అంతము ఉన్నది. అమ్మవారికి ఆ సచితానందానికి ఆది మధ్యాంతరహిత తల్లి. అందుకే ఇది తెలియటే తారా విద్య. అది ఆకాశము కాకపోయినా ఆకాశమంత వ్యాపించి ఉంటుంది ఆ తల్లి. తార అంటే ఆకాశమంత వ్యాపించి ఉంటుందండి. ఇప్పుడు నీ మనసు ఉందమ్మా, నీ ఆలోచనలు చేస్తున్నావు, అన్నిటికీ ఒక తారాస్థితి ఒకటి ఉంది కదా, అదే ఆకాశము. అందుకే ఏమంటావు, నా మనసు ఎవరు అర్థం చేసుకోరు, నా మనసు ఆకాశం అంతా ఉంది, ఏమని చెప్పాలి అని నువ్వు అంటావే. మరి నీ విషయంలో ఇలా అన్నప్పుడు అమ్మవారు ఏమిటి, ఆకాశమంతా వ్యాపించి ఉంటుంది అని. నీ దహరాకాశమే కాదు, 84 లక్షల జీవరాశుల యొక్క దహరాకాశమే కాదు, స్థూలముగా, సూక్ష్మముగా, సూక్ష్మతరముగా, సూక్ష్మతమముగా, ఆత్మశక్తిగా ఆ తల్లి వ్యాపించి ఉన్నది తారాదేవి అని. ఇది తెలుసుకుని నువ్వు ధ్యానము చేసి తారామంత్రం చెప్పావు అంటే అప్పుడు అమ్మవారు అనుగ్రహిస్తుంది. అది తారామంత్రం మీ దగ్గర ఉందా గురువు గారు అంటే, గురువు గారే చెప్పారు, నాకేం ఇవ్వలేదు ఆయన, కానీ ఉన్నమాట చెప్తున్నాను. నాకు ఆయన ఇచ్చిన మంత్రాలు నాకు అవి ఎక్కువ. ఎందుకంటే తారా విద్య అంటే ఏంటంటేనమ్మా, ఇది యోగులకి ఆ స్థితికి చేర్చేది. అంటే మామూలు మామూలు జనాలు ఏదైతే కోరుకుంటారో ఆ తారాస్థితిలోనే పెడుతుంది. జ్ఞానులని తారాస్థితిలో పెడుతుంది, యోగులని పెడుతుంది, ఋషులని పెడుతుంది, మహర్షులని పెడుతుంది. అలా ఈమె వారి సంస్కారాలు బట్టి వారు ఆ తారాస్థితిని చేరుకుంటారు. సో ఆ మంత్రం ఏది అనేది అది నాకు అవసరం లేదు, నాకు ఇవ్వలేదు ఆయన. మీకు ఎవరన్నా చెప్పారు అంటే మటుకు నా దృష్టిలో అయితే అది కాదు. తారా విద్యకి ఏదో మంత్రం ఉంటుంది, వేద సమ్మతంగా ఉంటుంది, కానీ బట్ అసలైన తారా విద్యకి మరి కావ్యకంఠ మహాముని ఎంత కష్టపడ్డాడో చూశారు కదా.
అది గురువు ముఖత నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ గురువులు ఎక్కడ పడితే అక్కడ ఉండరు. తిరగటం అనవసరం. ఇంట్లో కూర్చొని లలిత అమ్మవారి పారాయణం చేసుకో. డోంట్ వేస్ట్ యువర్ టైం.